ఇంట్లో ఉండే 2 వస్తువులతో ఇంత మంచి స్వీట్ చేసుకోవచ్చు. ఒక్క చుక్క నూనె లేదు, ఒక్క స్పూన్ నెయ్యి లేదు, అసలు గ్యాసే ఆన్ చేయకుండా 5 నిమిషాలలో ఇంత అద్భుతమైన స్వీట్ ఎలా చేశారో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని 5 మినిట్స్ లో కూర్చోబెట్టి కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ స్వీట్ తిన్న తర్వాత ఇది బయట నుంచి తెప్పించారని ఖచ్చితంగా అడుగుతారు. అంత బాగుంటుంది టేస్ట్. మరి అంత తొందరగా అయిపోయే స్వీట్ ని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాలు షుగర్ అయితే వాడుతున్నాను. ఒకవేళ మీకు బెల్లం అందుబాటులో ఉంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ముందుగా ఒక కప్పు పుట్నాలని మిక్సీ జార్ లో పోసుకొని దాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఎందుకంటే బరుసలుగా ఉంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. మనం ఎంత పర్ఫెక్ట్ గా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నా కూడా అక్కడక్కడ మనకి కొంచెం బరుసలుగా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ పౌడర్ ని జల్లించుకోవడం వల్ల ఇంకా మనకి టెన్షన్ ఉండదు. ఎక్కడైనా బరుసలు ఉంటాయని చాలా తేలిక. 5 మినిట్స్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా స్వీట్ చేసుకోవచ్చు అని చేసిన తర్వాత మీరే పట్టుకుంటున్నప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎంత మెత్తగా పౌడర్ చేసినా కూడా లాస్ట్ లో నాకు చాలా బరుసలుగానే వచ్చింది. బరుసలుగా ఉండడం వల్ల మనం చేసుకునే స్వీట్ అంత టేస్టీగా ఉండకపోవచ్చు, అంత పర్ఫెక్ట్ గా కూడా రాకపోవచ్చు. అందుకని నేను పౌడర్ ని ఇలా జల్లించుకోమని చెప్పాను. అనుకుంటాం పౌడర్ మెత్తగానే పట్టాం కదా, జల్లించుకోవడం అవసరమా అని, కానీ ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న పుట్నాల పొడిని పక్కన పెట్టేసి మనం ముందుగా ఏ మిక్సీ జార్ అయితే తీసుకున్నామో అందులోనే ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు చక్కెర అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ లోనే మనం ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు, కానీ కలర్ కొంచెం చేంజ్ అవుతుందని చెప్పేసి నేను చక్కెర వాడుతున్నాను. ఇప్పుడు చక్కెరని కూడా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని అందులో కొంచెం పాలు పోసి రెండింటిని మంచిగా కలుపుకోవాలి. పాలు అనేవి కొంచెమే పోసుకోవాలి. బాగా పోసుకున్నామంటే పిండి మొత్తం లూజ్ అవుతుంది. ఇట్లా మనం చేసుకున్న స్వీట్ లూజ్ అయిపోయి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. అందుకని పాలు చూసి వేసుకోండి. పౌడర్ వేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చపాతి పిండి లాగా ఉండాలి. అంత గట్టిగా ఉంటేనే మనకి స్వీట్ అనేది బాగుంటుంది. పాలల్లో చక్కెర పౌడర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులో మనం కొద్దిగా పుట్నాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పుట్నాల పౌడర్ కూడా వేసుకోవద్దు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే మంచిగా ఉండాలి, లేకుండా పర్ఫెక్ట్ గా కలుస్తాయి మొత్తం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలా ముందుగా నేనైతే కొంచెం పౌడర్ తీసుకొని దాన్ని కలుపుకున్నాను. అది కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత అందులో నుంచి సగం పార్ట్ తీసేసుకొని ఇంకో పార్ట్ లో నేను గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లోకి ఇట్లా చిన్న పిల్లలు ఉంటే ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేయండి. మొత్తం ప్లేన్ లో కూడా ఈ స్వీట్ ని చేసుకోవచ్చు. నేను కలర్ఫుల్ కోసం గ్రీన్ అనేది యాడ్ చేశాను. ఇలా ఒక పార్ట్ అంతా వైట్ గా ఒక పార్ట్ అంతా గ్రీన్ గా కలుపుకుంటున్నాను. అక్క మా దగ్గర గ్రీన్ కలర్ లేదు అని అనుకునే వాళ్ళు మీకు నచ్చిన కలర్ వాడుకోండిరా. దేంతో చేసినా కూడా స్వీటే చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత చూడండి ఇది ఎంత మంచిగా కనిపిస్తుందో. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత బాగుంటుంది అసలు ఇది. దీనికోసం మీరు నచ్చిన గిన్నెని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నా. రావడానికి మీరు దాని కింద బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, నెయ్యి అయినా రాసుకోవచ్చు, నూనె అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఏది పెట్టట్లేదు. ముందుగా కలుపుకున్న వైట్ పార్ట్ అంతా కూడా ఈ బాక్స్ లో ఫిల్అప్ చేసేసుకోవాలి. కూడా ఫిల్అప్ చేసిన తర్వాత దాని మీద నుంచి గ్రీన్ కలర్ ని కూడా పెట్టుకుంటున్నా. ఫింగర్స్ తో ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మనం ఒక ప్లేట్ లో వేసేసుకొని కట్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. మీకు డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే కూడా వేసుకోవచ్చు. మనం మంచిగా ఈ బాక్స్ ని బోర్లించేసి పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. పండుగకి స్వీట్లు బయట నుంచి కాకుండా కొత్తగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. అసలు బయట నుంచి తెచ్చారా అని అడుగుతారు. బాగుంటుంది టేస్ట్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.